హలో అండి అందరికీ. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చికెను, పెరుగు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత మనకు తీసుకోవాలి. అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఇదంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందుగానే ఇదంతా కూడా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఈ చికెన్ వేసుకొని ఉడికించుకోవాలి. వేరొక ప్యాన్లో వాటర్ తీసుకొని వాటర్లోకి మసాలా దినుసులన్నీ వేసుకొని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసము, అలాగే కొంచెం సాల్ట్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకొని వాటర్ మొత్తం బాయిల్ అవ్వాలన్నమాట. ఈ విధంగా బాయిలింగ్ వచ్చినప్పుడు మనం కడిగి ఉంచుకున్నటువంటి బియ్యం కూడా వేసుకొని రైస్ ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక 70% ఉడకగానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కర్రీలోకి ఈ రైస్ అంతా కూడా వేసుకోవాలి. పైనుంచి కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. మీదంగా అంతా కూడా వేసేసుకొని ఈ విధంగా దమ్ పెట్టుకుంటే బిర్యానీ రెడీ.